నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు, వాస్తు జ్యోతిష్య శాస్త్రంలో శిక్షణా నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, సంఖ్యాశాస్త్ర ప్రకారం వాళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఒకటి ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు 1, 10, 19, 28 నెంబర్ సిరీస్ ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య కూడా ఒకటి ఉంటుంది కదా అండి. సో అలా నెంబర్ సిరీస్ ప్రకారం కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఏంటి, వాళ్ళకి కలిసి రావాలి అంటే ఏ దేవీ దేవత ఆరాధన చేస్తే వాళ్ళకి జీవితంలో కలిసి వస్తుంది అనేది కూడా ఒక్కసారి వివరించారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అదృష్ట సంఖ్య అనేటువంటిది కేవలం న్యూమరాలజీ పరంగా వెళ్తే మీకు 100% రాదు. ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా వెళ్ళాలి. ఇప్పుడు కేవలం న్యూమరాలజీ కొంతవరకు పనిచేస్తుంది. బట్ అందులో మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకి ఒకటో నెంబర్ ఉంది. ఒకటో నెంబర్ కి 1, 2, 3, 5, 7, 9 ఇస్ లక్కీ నెంబర్స్. 4, 8 ఇస్ అన్లక్కీ, 6 ఇస్ న్యూట్రల్ అనుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఈ 4, 8 లో కూడా మంచివి తయారవుతాయి. ఒకసారి మనం అనుకున్న 1, 2, 3 1 కి 1, 2, 3, 5, 7, 9 కూడా ఒక్కొక్కసారి నెగిటివ్ ఇస్తాయి. అది ఎందుకు ఇస్తాయి అనేది చెప్తాను మీకు. ఒక్కొక్క నెంబర్ కి చెప్తాను, ప్లస్ దాని చెప్తాను. ఇక్కడ ఒకటే ఏంటంటే అమ్మా, ఎప్పుడు కూడా బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అని 2 ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి 1వ తేదీ పుట్టాడు, 1వ నెల 1980లో పుట్టాడు అనుకోండి ఉదాహరణకి. 1 బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ అంటే వీటన్నిటిని కూడడం అనమాట. 1 + 1 2, 2 + 1 3, 3 + 9 12, 12 + 8 20. అంటే 2 + 0 2. అంతే కదా. బర్త్ నెంబర్ 1 అయితే వాళ్ళకి డెస్టినీ నెంబర్ 2 వస్తుంది. రావడం అని కాదు, కూడాలి. అదే ఎవరైనా పుట్టిన 1 లో పుట్టాడు కాబట్టి 2 అయింది. ఉదాహరణకి 3 లో పుట్టాడు అనుకోండి, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 22 అవుతుంది. అప్పుడు దీని నెంబర్ మొత్తం కూడితే 20 వచ్చింది కాస్త 22 అవుతుంది. 23 కదా, ఇందాక 20 వచ్చింది కదా కూడితే. 2 సంఖ్యలు పెరిగినప్పుడు 22 అవుతుంది కదా, 22 అవుతుంది. 22 అంటే డెస్టినీ నెంబర్ 4, బర్త్ నెంబర్ 3. అప్పుడు దేన్ని తీసుకోవాలి గురువు? అదే అది చెప్పడానికి. బర్త్ నెంబర్ ని లైఫ్ లో సగం పీరియడ్ అనుకోండి, అంటే ఒక 30 to 35 ఇయర్స్ వరకు బర్త్ నెంబర్ వాడాలి. డెస్టినీ నెంబర్ ఆఫ్టర్ 30 తర్వాత వాడేది డెస్టినీ నెంబర్ వాడాలి ఎక్కువగా. అంటే మీరు ఎప్పుడైనా 30 సంవత్సరాల లోపల మీ లక్కీ నెంబర్ బర్త్ నెంబర్ తీసుకోవాలి. బట్ బర్త్ నెంబర్ మీరు లైఫ్ లాంగ్ వాడొచ్చు, వాడకూడదని కాదు. కానీ డెస్టినీ నెంబర్ ఏదైతే ఉందో ఇది సెకండ్ హాఫ్ కి బాగా పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఈ క్లారిటీ పెంచుకోవాలి, ఇది ఒక క్లారిటీ. రెండోది ఏంటంటే, నేను మీకు ఇందాక ఒక మాట అన్నా, న్యూమరాలజీని ప్యూర్గా వెళ్ళడం వేరు, న్యూమరాలజీలో ఆస్ట్రాలజీ కనెక్ట్ చేసి చూడడం వేరు. ఎట్లా అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకి 1 నెంబర్కి 1, 2, 3, 5, 7, 9 వచ్చింది. ఇందులో ఉదాహరణకి వీళ్ళ జన్మజాతకం ఇది ఒక చార్ట్ అనుకుందాం. చంద్రుడు పాడైపోయాడు, డెబిలిటేట్ అయిపోయాడు, చంద్రుడు నీచ పొందాడు. దాంతో పాటు ఇంకొక పాపగ్రహంతో కూడా ఏదో కలిసాడు అనుకుందాం. ఇక్కడ ఇంకో శనితో కూడా కలిసిపోయాడు అనుకుందాం. అప్పుడు ఏమైపోయింది? చంద్రుడు వీక్ అయిపోయాడు. మీరు 1 నుంచి 1 to 1 కి 1, 2, 3, 5, 7 ఈజ్ లక్కీ నెంబర్స్ అని వేసుకున్నారు. చంద్రుడు వీక్ అయింది, అలాంటప్పుడు దాన్ని పక్కన పెట్టాలి. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందమ్మా. ఈ ఫ్యామిలీలో తండ్రితో పాటు 4 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, బావమరిది ఉన్నాడు, ఇంకో 3 ఇలా ఉన్నారు. ఇందులో బావమరిది ఏదో మోసం చేశాడు, లేకపోతే ఏదో తమ్ముడు అనుకుందాం కాసేపు, ఆ మోసం చేశాడు పక్కన పెట్టేసాం. వీడు అన్లక్కీ నెంబర్ అనుకుందాం. లక్కీ నెంబర్స్ ఈ 4 పిల్లలు నా వాళ్ళే కదా, నాకు లక్కీ అనుకుంటాం. కానీ ఇందులో కూడా ఎవరైనా వ్యసనాలకు గురై అయ్యాడు, అప్పుడు ఇంట్లో డబ్బులే తీసుకెళ్లి వ్యసనాలకు ఖర్చు పెడతాడు. వీళ్ళకి సపోర్ట్ చేయాలని రూల్ లేదు. అంటే ఏమిటి? ఇక్కడ చంద్రుడు పాడైనట్టే ఇక్కడ కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి పాడైతే ఆ ఇంటికి సపోర్ట్ చేయాలని రూల్ లేదు. బాధ్యత రహితంగా ఎలా ఉంటాడో, మీరు లక్కీ నెంబర్స్ ఏవైతే అనుకుంటున్నారో 1 కి, ఆ లక్కీ నెంబర్స్ లో ఆ గ్రహం బాగుంటే ఈజ్ మోస్ట్ లక్కీగా బాగుంటుంది. పాడైతే ఆ లక్కీ నెంబర్ మీకు సపోర్ట్ చేయాలి. అప్పుడు దాన్ని పక్కకి తీసేసి మిగతా నెంబర్లు తీసుకోవాలి. అలా నేను మీకు 1 by 1 చెప్తా. ఇది ఒకటి కాదు. ఇప్పుడు నీచబడ్డం లేదా పాపకత్తెరలో ఉండడం, అస్తంగత్వ దోషాలు అంటారు. అస్తంగత్వ దోషం అంటే రవి ఉన్నాడు, రవికి దగ్గరలో ఏదైనా గ్రహం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, రవికి 10 డిగ్రీల లోపల ఉంటే ఇది అస్తంగత్వం అయిపోయింది. మనం శుక్రుడిది 6 నెంబర్, 6 పనికి వస్తుంది కదా అని వెళ్ళిపోతే ఇది అస్తంగత్వం ఏర్పడింది. అంటే 6 పనికి రాదు వాడికి. అంటే 6 లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడో చేసుకున్నా సరే అదెంతో కలిసి రాదు. ఏంది లక్కీ న్యూమరాలజీ ఉందా లేదా అని డౌట్ పడతారు. ఈ ఎగ్జామ్షన్ ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇది చూసుకొని న్యూమరాలజికల్ గా వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే ముందు, రవి అనగానే మనకి 1 అనగానే రవి కదా,
2 అంటే చంద్రుడు అమ్మ, అవునండి. 3 అంటే గురువు, ఓకే, 4 అంటే రాహువు, 5 అంటే బుధుడు, 6 అంటే శుక్రుడు, 7 అంటే కేతువు, 8 అంటే శని, 9 అంటే కుజుడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మీకు కలర్ అని అనగానే 1 అనగానే మీరు ఆరెంజ్ తీసుకోండి, 2 అనగానే వైట్, 3 అనగానే ఎల్లో ఆర్ క్రీమ్ కలర్స్, 4 అనగానే బూడిద రంగు, 5 అనగానే గ్రీన్, 6 అనగానే వైట్ కలర్, కేతు 7 అనగానే మల్టీ కలర్ రంగురంగుల వస్త్రము, 8 అనగానే మీరు బ్లూ కలరు, 9 అనగానే మీరు రెడ్ కలర్ తీసుకోండి. అలాగే 1 నెంబర్ లక్కీ 9 నెంబర్ అయింది అనుకోండి, ఈశ్వరుని లేదా సూర్య భగవాన్ని ఆరాధించవచ్చు. 2 నెంబర్ లక్కీ నెంబర్ అయింది అనుకోండి, రాజరాజేశ్వరి అమ్మవారిని. 3 నెంబర్ లక్కీ నెంబర్ అయింది అనుకోండి, మీకు గురువు అంటే దత్తాత్రేయుని. 4 అనగానే దుర్గా, 5 అనగానే మీరు విష్ణువుని ఆరాధించవచ్చు. 6 నెంబర్ వాళ్ళు అమ్మవారిని ఆరాధించవచ్చు. 7 నెంబర్ వాళ్ళు గణపతిని, 8 నెంబర్ వాళ్ళు ఈశ్వరుని లేదా కాలభైరవుని లేదా కాళికా అమ్మవారిని, 9 నెంబర్ వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఈ స్టఫ్ మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది వరుసగా చూసేసుకోండి. అదే నేను మళ్ళీ విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ 1 నెంబర్ వచ్చింది అనుకోండి, ఎవరికైనా 1 డెస్ట్ బర్త్ లో వచ్చింది. ఇప్పుడు మీకు 1 లో 1 2 3 5 7 9 ఈజ్ లక్కీ నెంబర్స్, 4 8 అన్లక్కీ, 6 ఈజ్ న్యూట్రల్. న్యూట్రల్స్ కూడా కొన్ని నెంబర్లకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అన్ని నెంబర్స్ కి న్యూట్రల్ ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు 2 నెంబర్ ఉంది, 2 న్యూట్రల్ ఏమి ఉండదు. 2 కి లక్కీ నెంబర్స్ ఏంటంటే 1 2, ఎప్పుడు కూడా ఆ నెంబర్ కి అది లక్కీ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 2 3 7 9 ఈజ్ లక్కీ, 4 6 8 5 ఈజ్ లక్కీ నెంబర్స్ కావవి. 4 6 8 5. 3 నెంబర్ అనుకోండి, 1 2 3 7 9 ఈజ్ లక్కీ, 4 8 ఈజ్ నాట్ లక్కీ, 6 కొంత న్యూట్రల్, 5 కూడా న్యూట్రల్. 50-50 గా పనిచేస్తుంది 6. అందుకే దానికి అడ్డం గీత పెట్టా. 4 నెంబర్ అనుకోండి, 4 నెంబర్లో పుట్టారు, 5 6 8 4 లక్కీ, 1 9 7 3 7 2 నాట్ లక్కీ, 1 9 7 2 ఈజ్ నాట్ లక్కీ. ఓకే, అలాగే ఇక్కడ 5 నెంబర్ అనుకోండి, 1 5 6 4 8 ఈజ్ లక్కీ నెంబర్స్ అవుతాయి, 7 9 2 ఈజ్ అన్లక్కీ అవుతుంది, 3 నెంబర్ ఈజ్ ది న్యూట్రల్ అవుతుంది. 6 నెంబర్ అనుకోండి, 6 6 6 5 8 4 లక్కీ నెంబర్స్ అవుతాయి, 7 2 ఈజ్ నాట్ లక్కీ, 1 9 ఈజ్ న్యూట్రల్ 6 కి. అదేవిధంగా 7 కి 7 2 1 9 3 లక్కీ, 4 8 6 అనేది అన్లక్కీ, 5 ఈజ్ ది న్యూట్రల్. 8 కి ఎప్పుడు 8 లక్కీ, 3 5 6 4 ఈజ్ లక్కీ అవుతాయి, 1 7 9 2 ఈజ్ అన్లక్కీ అవుతుంది, దీనికి న్యూట్రల్ లేదు. అలాగే వీటికి 9 కి చూసుకుంటే 1 2 3 7 9 ఈజ్ లక్కీ నెంబర్స్ అవుతాయి, 4 5 8 ఈజ్ అన్లక్కీ, 6 ఈజ్ న్యూట్రల్. ఇక్కడ 6 కి 9 న్యూట్రల్ అయింది కదా, 9 కి 6 న్యూట్రల్ అయింది. ఓకే, అయితే ఇవి ఎక్కడ వాడాలి? ఈ లక్కీ నెంబర్ అనుకుంటే సరిపోదు. ఫోన్ నెంబర్ లో వాడచ్చు, ఇంటి నెంబర్ లో వాడచ్చు. ఓకే, వీటిని ఇక్కడ వాడుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కి వాడుకోవచ్చు, వీటికి వాడుకోవచ్చు. అంటే టోటల్ చేస్తేనా అంటే టోటల్ చేస్తే వచ్చేది, లేదా ఆ నెంబర్స్ ఎక్కువగా ఉండేవి, 1s ఎక్కువగా ఉంటాయి, నాకు లక్కీ నెంబర్ కదా వాడచ్చు. అదే ఫోన్ నెంబర్ లో కూడా 1s ఎక్కువగా ఉన్నాయి, 2 నెంబర్స్ ఎక్కువగా ఉన్నాయి, టోటల్ చేస్తే 2 వచ్చింది, 1 వచ్చింది, అట్లా చూసుకోవాలి. 4 వీలర్స్ కి 2 వీలర్స్ కి పెట్టుకోవచ్చు. ఇందులో చాలా మంది ఏమంటే ఏపీ ఇట్లా ఉంటుంది, లేకపోతే టీఎస్ అని ఉంటుంది, అదంతా కలపాలంటే మీరు మెయిన్ 4 డిజిట్లే మెయిన్ కలుపుకుంటా అంటే మీ ఇష్టము, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, కొంతమంది చూడండి 1 నెంబర్ లో పుట్టారు, నేను అద్భుతంగా సాగాలి. 1 నెంబర్ అంటే ఏమిటి? అక్కడ ఒక రాజు లాగా వాళ్ళు కొంచెం సిస్టమేటిక్ గా ఉంటారు. ఎందుకు సిస్టమేటిక్ దెబ్బతింటుందంటే 1 నెంబర్ కారకుడు రవి ఎక్కడో పాడై ఉంటాడు వాళ్ళకి. అప్పుడు డెస్టినీ నెంబర్ లోకి వెళ్తే 30 years తర్వాత ఎగ్జాంపుల్ 1 బర్త్ నెంబర్ అయింది, డెస్టినీ నెంబర్ 2 అయింది అనుకుందాం, అంటే కూడితే అప్పుడు 2 చంద్రుడు బాగున్నాడు అనుకోండి, సెకండ్ హాఫ్ బాగుంటది. కొంతమందికి ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగోదు. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ వచ్చినటువంటి నెంబర్ ఏదైతే బర్త్ నెంబర్ ఉందో అది బాగుంది, సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఆ నెంబర్ గల గ్రహం అంత బలంగా లేదు. ఇది న్యూమరాలజీలో ఉండేటువంటి మెయిన్ ఇది. ఓకే, అదే విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ నెంబర్ అయితే వాళ్ళకి దానికి సంబంధించిన దేవతారాధన చేసుకోవచ్చు, ఆ కలర్ వాడవచ్చు. అయితే న్యూమరాలజీ మీకు ఆస్ట్రాలజీతో కలిపినప్పుడు దానిలో ఉండేటువంటి చిక్కుముడి విడిపోతుంది, లేకపోతే అర్థం కాదు, ఇదేంటి నాకు 2 నెంబర్ అన్నారు, 2 ఏమో పాడైపోయింది, నాకు కలిసి రావట్లేదు. అందుకని చార్ట్ ను కూడా పరిశీలన చేసుకోవాలి. అది
నిజంగా చాలా అద్భుతంగా వివరించారండి. అంటే చాలా మంది మీరు అన్నట్టు న్యూమరాలజీ ప్రకారంగానే చూస్తారు. అవును. సో కలిసి రావట్లేదు, నా లక్కీ నెంబర్ ఇదని చెప్పారు అంటారు. మీరు జాతక పరిశీలన చేయించుకోవాలి, న్యూమరాలజీ ఒక్కటే కాదు, దాంతో పాటు జ్యోతిష్యం కూడా చూసుకొని, పరిగణలోకి ఎందుకంటే తీసుకోవాలి. నెంబర్ ఎక్కడి నుంచో రాలే, ప్లానెట్ నుంచే వచ్చింది. మరి ఆ ప్లానెట్ పోయినప్పుడు ఆ నెంబర్ మీకు ఎక్కడ, Right. మీకు మంచి రిజల్ట్ ఎందుకు ఇవ్వాలి? చాలా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.